హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిల్క్ పౌడర్తో పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇన్స్టెంట్గా. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు పాలు యాడ్ చేసుకోండి. ఇవి కాచిన పాలండి. డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను, వేరే పక్కన కాచుకుని. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్తో మనం ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో సేమ్ కప్తో 3 కప్పుల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా. ఆ పాలల్లో ఈ మిల్క్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు షుగర్ యాడ్ చేయాలనుకుంటే పావు కప్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఆ మిక్స్చర్ అనేది మనకి ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి. సో అప్పటి వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండండి. ఇలా అయిపోయాక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకుని ఇలా కొంచెం సేపు ఇలా మెదుపుతూ ఉండాలి, కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం కోవా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేయండి ఫస్ట్. అండ్ అలాగే ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేశారంటే మన కోవా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. జస్ట్ ఒక 15 మినిట్స్ ప్రాసెస్ అంతే. ఇది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఈ మిల్క్ పౌడర్ అనేది ఒకటి ఉంటే సరిపోతుంది, అలాగే పాలు. ఫైనల్గా పైన బాదం పప్పులతో గార్నిష్ చేసుకున్నామంటే మన పాలకోవా రెడీ అయిపోతుంది. సో అంతేనండి, మన పాలకోవా రెడీ అయిపోయినట్టే మిల్క్ పౌడర్తో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.